చర్చించి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేపట్టిన విధానాల్ని ప్రభుత్వం యొక్క సూపర్ 6 ఏదైతే ఉందో ఆ సూపర్ 6ని సక్సెస్ చేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నం, దాంట్లో 5 కార్యక్రమాలకి అంకురార్పణ చేసిన 6వ కార్యక్రమం ఒకటి ఉంది, ఖచ్చితంగా 1500 రూపాయల కార్యక్రమం. దానికి కాంపన్సేషన్గా అది కూడా వీలైన తొందరగా ఇవ్వాలని తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి బస్సులు మీరు ఒకసారి సూపర్ 6లో బస్సు చూసుకుంటే కేవలం జిల్లాకే పరిమితమైన ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్రం మొత్తం వెళ్లే విధంగా దాన్ని ఏర్పాటు చేయటం వల్ల ఇప్పటికే 97 కోట్ల పైగా ప్రయాణం చేయడం జరిగింది. మన రాష్ట్ర జనాభా 6 కోట్ల లోపైన ఒక్కొక్క మనిషి సుమారు 3 సార్లు వెళ్ళటం, టోటల్ గా తెగిన టికెట్లు ఎన్ని అంటే 97,000 మంది ప్రయాణించినట్టుగా రికార్డు ఉంది. దాని ద్వారా కొంతవరకు మహిళలకి ఏదైతే 1500 రూపాయలు అన్నారో దాని ద్వారా కొంత కాంపన్సేషన్ జరిగిందని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వం యొక్క నిధులు సమీకరించుకొని ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని నుంచి ఇప్పుడు వెంటిలేటర్ నుంచి రూమ్ తీసుకురావడం జరిగింది. రూమ్ నుంచి నిదానంగా రోడ్ల మీద నడిచే విధంగా తీసుకురావడం, ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తా ఉన్నారు. మరి తల్లికి వందనం కానివ్వండి, బస్సు సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ బండ్లు ఇచ్చే దాంట్లో కానివ్వండి, మరి ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. అదే స్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అదే ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఎక్కడైనా ఎవరైనాకైనా ఇబ్బంది కలిగితే వారికి సమాధానం చెప్పుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి అవకాశాలు కల్పించాలని ఉద్దేశం ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కరపత్రాలు ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తాను. సార్ సరే ఏం చెప్తున్నారు? సాగి చేయడం కాదు, డిస్ట్రిక్ట్ చెప్పండి. గవర్నమెంట్ నా కోసం చెప్తారంటే బాగుంది. నేను బాగాలేదనుకున్నాను, ఎందుకు బాగుంది? డైరెక్టర్లు అందరికి ఒకటి ఓకే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ అనే కార్యక్రమం మరి ఒక పండగ వాతావరణంలో ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది.